మెసేజ్ పెట్టాలి అని చెప్పాలి. వచ్చాయా గణపతి అన్నా నేను సార్ ఏది గ్రాడ్యుయేట్ సార్. సీరియల్ నెంబర్ 69 సీరియల్ నెంబర్ 247 సీరియల్ నెంబర్ ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలు ఏ విధంగా దాడిని పెడుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పరిశ్రమలు అవసరం. నిరుద్యోగం ఏ విధంగా పరిష్కరించాలన్న ఆలోచనతో దావోస్లో ప్రయాణించి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి సంబంధించి అనేకమైనటువంటి పారిశ్రామికవేత్తలని ఆహ్వానించడం జరిగింది. అంటే పరిశ్రమలు స్థాపించినట్లయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు కూడా పన్నుల రూపేణ అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జరపవలసినటువంటి విధంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా కూడా అమరావతికి సంబంధించి కానివ్వండి, పోలవరానికి సంబంధించి కానివ్వండి, అనేకమైన కార్యక్రమాలు. ఎందుకంటే సూపర్ 6 సంబంధించిన పథకాలు కూడా కొంతమంది అమలు జరపలేదని గొప్పలు పెట్టే పరిస్థితి. తల్లిదీవ వందలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మేన ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గ్యాస్ సంబంధించిన కార్యక్రమం కానీ, శిక్షణ సంబంధించిన కార్యక్రమాలు కానీ అమలు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ, లోకేష్ గారికి సంబంధించి కానివ్వండి, వీరు కూడా నిరంతరం తప్పిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాల్పంచుకుంటారు. రేపు జరిగే ఎన్నిక రేపు జరిగేటువంటి గెలుపుకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్దిస్తారనుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఎన్నిక ఈరోజు జరుగుతుంది. అన్ని చోట్ల కూడా నిరుద్యోగులు, ఉద్యోగస్తులకు సంబంధించి అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితిగా కనబడుతుంది. ఈ ఎన్నికలో తప్పనిసరి కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క గెలుపు కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరచాలా, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలా, ఆ అభివృద్ధి క్రమంలో ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలనే ఆలోచనతోని నిరుద్యోగులకు సంబంధించి కానీ వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల